మన తాతేమా మా తాతల కానీ మా మమ్మీ అన్నా కానీ నువ్వు అన్నా కానీ చిన్న చోటు కడుకున్నా కానీ నా ముందు స్టైల్గా కూర్చుంటే ఎట్లా పట్టేది నేనమ్మా నేను ఎవరో మా మమ్మీ కూడా నేను చెప్పు మమ్మీ వద్దులు నేను నీ ఫ్రెండ్ మా అమ్మ బాబాయ్ ఎవరు కూడా నీ ఫ్రెండ్ కదా నేను ఏంటివి లేవు కోపం వస్తే సరేలే అయితే ఏంటో అడుగు నాతో కొనిస్తాను నేను మాట్లాడతాను నేను ఆ పాప స్టైల్ కూర్చుంది కాబట్టి నాకు తిక్కరే కూర్చుంది నా ముందర ఎవరు స్టైల్ కూర్చుంటారో వాళ్ళని మరి నువ్వు ఆయన ముందు స్టైల్ కూర్చున్నావు మరి ఆమెకు తిక్కరే కదా ఇక్కడ చూడు నేను ఎట్లా కూర్చున్నాను అది స్టైలే అది స్టైలే అది కూడా స్టైలే ఏం మరి మమ్మీ ఫోన్ వచ్చిందని చెప్పు పంచాయతీ చేయాలా స్టైల్గా మాట్లాడేది స్టైల్ ఎక్స్ట్రా చేసుకోవడం పంచాయతీ చేద్దాం ఊరికే నేను చెప్పేది నాకు ఇష్టం ఫస్ట్ నేను చెప్తా చెప్పుమా నువ్వు చంప కీడిస్తే నాకు ఎట్లా కన్ను ఎర్రగా అయిపోతాను ఇచ్చాను నీ రక్తం వచ్చేది చంపు పర్వాలేదు చాలా చంపుతాను నేను ఇంకా నాకు బాగా రాదా ఇప్పుడు చంపేడి నన్ను వద్దు నాకు నేను ప్రియాతో ఓన్లీ మాట్లాడుకో నువ్వు మాట్లాడద్దే అక్కతో మాట్లాడు స్టైల్గా కూర్చొని ఇట్లా వేసుకుని ఈ మమ్మీకి నువ్వు మాట్లాడు నాతో ఇప్పుడు ఏం తప్పు చేస్తుంది కొట్టినాను కదా చంపిడి రక్తం వచ్చి చంపి పొట్టించింది నేను కూడా చంపుతాను నువ్వు నన్ను చంపు రక్తం వచ్చి ఎలా చంపు నెక్స్ట్ నువ్వేమి డిబేట్ జరుగుతుంది ఇక్కడ మాట్లాడాలో సైలెంట్ కూర్చునేది కాదు ఇట్ ఈస్ ది డిబేట్ మాట్లాడము నెక్స్ట్ నువ్వు నేహా మధ్యలో పోకూడదు పో అయితే అవుట్ నువ్వు అదే చెప్తాను కదా తోడుకోపో ఎక్కడైనా తోడుకోపో చంపేసాడు ఎక్కడైనా తోడుకోపోయి చంపుతానా నాకేమి ఫస్ట్ చంపేది ఏమి తెలుసుకొని మాట్లాడు ఇప్పుడు కూడా చాక్లెట్ కొని నాకు గొంతుకొని చెప్పాను నేను ఇప్పుడు చాక్లెట్ ఇచ్చలేదు నీకు చాక్లెట్ పెద్ద చాక్లెట్ డాడీ మిల్క్ కూడా రాదా నీకు హలో నేను మా డాడీతో తీసుకు డిబేట్లో నుంచి మధ్యలోనే బయటికి వెళ్ళిపోయిన లస్కన నెక్స్ట్ మీ గురించి మీరు ఏం మాట్లాడతారో చెప్పండి చంపుకోవాలి నాకేం ప్రాబ్లం లేదు నువ్వు ఉండు హ్యాపీగా ఇంట్లో హ్యాపీగానే ఉంటా నేనేం అవసరం లే నీతో మాట్లాడచ్చు లేదు కదా నావన్నీ అట్లంతా అనకూడదు ఇన్ని దినాలు నాతో అన్ని చేయించుకొని నాకు అవసరం లే అంటావు మరి నువ్వు మాట్లాడు మేడం ప్రియా మేడం ఎప్పుడు చూస్తాను మరి అన్ని నీకు చేసి చూస్తే ప్రియాతో మాట్లాడు నాతోనే చెప్పుకొని ఇంకా ప్రియాతో మాట్లాడు అక్కతో మాట్లాడు ఇక్కతో ఈ బాబుతో మాట్లాడు దగ్గర జరుగు ప్రియా అట్లా బా లక్షణాకి దగ్గర నువ్వు ఈ పక్కరా ఫస్ట్ ఈ పక్కరా నీది అయిపోయింది నువ్వు ఈ పక్క నుండి ఎందుకు అట్లా కాదు ప్రియా అయిపోయినాక మళ్ళీ నువ్వు జరుగు ప్రియా లాస్ట్కి జరుగు అక్కడికమ్మా ఇద్దరికి జరుగు ఏం జరిగిందో వీడిద్దరి మధ్యన మీరు కొంచెం వివరించండి ప్లీజ్ మైక్ ఎలా ఇట్లా పట్టుకు ఇట్లా ఇట్లా లక్క మైక్ చెప్పండి ప్రియా గారు మీ సందేశాన్ని ఎలా వివరిస్తారో చెప్పండి ఏం జరిగింది వీరిద్దరి మధ్య
ఎందుకు జరిగింది గొడవ చెప్పు. నాకే తెలియదు ఎందుకు జరిగింది గొడవ, దానికి తెలుస్తుంది మరి. చెప్పండి ప్రియా గారు. చెప్పు. అక్క ఫస్ట్ చంపకేడ్చింది కదా. ఫస్ట్ ఎవరు నా పైన బ్యాక్ పారేసింది, ఎవరు నా పైన బ్యాక్ పారేసింది అంటాను. నేనే. నా తప్పు నాదే, అది నా తప్పు నాదే, నీ తప్పు నీదే మరి. అమ్మ నవ్వకూడదమ్మా డిబేట్లో. ఊరికి మాట్లాడాలి. ఎవరన్నా నీకు చంపలు ఇచ్చేలా అనిపిస్తుంది నాకు. ఆ బొమ్మ ఇది బొమ్మ యాడ్ పెట్టినా ఇప్పుడే నాకు ఇచ్చు. పో దగ్గర పో, నాకు నేనే కూర్చుని దగ్గర పోయి ఇడుచు అనల్లా. అదే వీడియో దగ్గర పోయి ఇడుచు అనల్లా. ఫస్ట్ ప్రియా వాళ్ళ అక్క ఏమని, ప్రియా వాళ్ళ అక్కని అక్కని ఏమని, అక్క ఏమని తెలుసా, ఏంటికంటదమ్మా అది నేను బ్యాలెన్స్ తిప్పున్నాను, గాడి మక్కం అని చెప్తున్నాను, గొర్రె అని చెప్తున్నాను, అన్ని చెప్తా. నాకేం, నేను దాన్ని చంపేస్తాను, దాన్ని గొర్రె మక్కం అని చెప్తున్నాను. చెప్తే ఎందుకు నన్ను కూడా చెప్పే ఫస్ట్. మళ్ళీ ఇట్లా స్టైల్గా కూర్చొని, అది కూడా స్టైల్ కదా. నేను ఇప్పుడు ఇట్లా కూర్చుంటా స్టైల్గా. అంటే నాకు చేయి తల్లోకి వేసుకొని వస్తా, నాకు తెలీదు. మనుషులన్నా కానీ ఏందన్నా కానీ సరే. కానీ నీ బాధ నీ చేసుకుని, నా బాధ నాకు చేసుకుంటా. ఇదిగో నీ స్టిక్కర్ నీకే తీసుకుని, అవన్నీ తీసుకుని, అవన్నీ తీసుకుంటావు కదా, తీసుకో. నువ్వు కూడా నావన్నీ తీసుకుంటావు కదా, నా క్రీములు కూడా తీసుకుంటావు, మా అమ్మ క్రీములు కూడా తీసుకుంటావు. నువ్వు తీసుకుంటున్నాను, నువ్వు నాకు తీసుకుంటున్నాను కాబట్టి తీసుకుంటాను. తీసుకోండిలే, ఇది ఏమి ఒక చిన్న ఇంటికి కూడా ముట్టుంది లేపో. అసలు నేను గోరంటాకు కూడా ఉంటుంది, నేను ఒక చిన్న ఇంటికి కూడా ముట్టదు. పో, ఎక్కడన్నా పోయేది పో. కానీ ప్రియా గురించి, ప్రియా గారు ఇప్పుడు మీరు మీ సందేశాన్ని తెలియజేయండి. మైక్ ఇవ్వాలా? అబ్బా ఇస్తాను, మైక్ ఇస్తాను. నాకైతే తెలీదు. ఇట్లా పట్టుకు, ఇట్లా పట్టుకుని ఎవరన్నా తీసింది, మా మమ్మీ తీసింది, ఎవరైనా పట్టుకో. నాకు ప్రేమలో తీసింటారు. నాకు ఎవరు అది ముట్టుకుంటేనే నాకు ఇష్టం లేదు. ఓకేనండి, మీరండి ప్రియా గారు. నా చూడు మాట్లాడు, చూడు పోమని. నాకైతే ఎవరు ముట్టకూడదు. ఒక చిన్న ఎంటుకలన్నా కానీ, ఒక చిన్న పెన్సిల్ అన్నా కానీ. నాకు ఒక్క మైక్ సరిగ్గా పెట్టుకో మేడం, మైక్ సరిగ్గా పెట్టుకో మేడం. ఒక్క చిన్నది కూడా ప్రియ మాట్లాడు. మాట్లాడు. నేను ఉండదు ఇష్టం లేదు కదా, రేపు నుంచి నేను మా ఊరికి పోతానులే. అట్లా అవన్నీ అన్నారంటే వాంచుతా నేను ఇంకా. నేనేం అట్లా అన్నీ అడిగడు. అట్లా అనలే కదా ఎమ్మేమే, అప్పుడు అనింది అయిపోయింది కదా అది. అప్పుడు అనింది అయిపోయింది. అవునామా? నిన్న అన్నావా? నిన్న కూడా అన్నావా? మైక్ పెట్టుకుని మాట్లాడు. నిన్న ఏమన్నావు? నిన్న ప్రియా గారు మీరు చెప్పండి. ఏమనలేదా? సైకిల్ కింద పడి ఉంటే లేపినాను. ఇంకా ఏమేమి మంచి పనులు చేసినారు మీరు చెప్పండి. మంచి పనులు ఏమేమి చేసినారో చెప్పండి మీరు. అక్క కింద పడి ఉంటే నేను ఎత్తినాను. ఇంకా నెక్స్ట్ అక్క భయపడి ఉంటే ఏమో లేదు ఊనే ఉండు. నేనున్నాను లేని ధైర్యం చెప్పినావా? ఏం చెప్పినావు? మాట్లాడు, మీరు మాట్లాడండి. మైక్ తీసుకో, మైక్ తీసుకో. చెప్పండి.
గారు చెప్తారు. ప్రియా గారు చెప్పండి. చెడ్డీ తెలుస్తుంది. హ్మ్? బాయ్స్ ఉన్నారు కరెక్ట్గా వేసుకో. యాడ్ చూడిస్తాం అక్కడ చూడు. ఏం కావాలి కానీ అదేం కాదులే. మాట్లాడండి ప్రియా గారు. మాట్లాడండి. ఫస్ట్ ప్రియాకి మాటలు రావు, నువ్వు చెప్పు ఏం చెప్పాలో. నువ్వు చెప్పు ఏం చెప్పాలని ప్రియాకి చెప్పు, చెప్తుంది. ఏం చెప్పాలి? ఏ ఇది మాట్లాడని చెప్పు, ఏందన్నా ఏందో ఒకటి చెప్పు. ఇప్పుడు కొట్టు అని చెప్తున్నాను కదా. నేను కొట్టాను. కొట్టు నేను కొట్టాను. తలకాయ తెలుసు. ప్రియా గారు, ఇది దిస్ ఈజ్ వెరీ అన్బ్రేకబుల్. వై ఆర్ యూ సైలెంట్? యువర్ నేమ్ ఈజ్ ప్రియా. ఐ నో. మహారిక గారు, హర్ నేమ్ ఈజ్ ప్రియా. ప్లీజ్ పరిచయం చేసుకోండి. షేక్ హ్యాండ్ ఇవ్వండి ప్రియా గారు. షేక్ హ్యాండ్, పరిచయం వద్దు, ఏమొద్దు, షేక్ హ్యాండ్ ఇచ్చేయండి. ఇయ్యాల మహారిక గారు, ఆడ మహారిక, ఈడ ప్రియా, ఈడ లస్కన. నా రక్తం చెట్లలో గిక్కుంటాను. నాకు కొట్టాలేదు, నాకు తెలియదు. నేను దాన్ని కొట్టాను కదా. మరి ప్రాక్టీస్ చేపించుకొని రాపు.